జరుగుతుంది. అమెరికా సమాఖ్యతో పోల్చినప్పుడు, ఇది ప్రశ్నే, డైరెక్ట్ ప్రశ్నే, అమెరికా సమాఖ్యతో పోల్చినప్పుడు భారత సమాఖ్య విభేదించేటటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఏ అంశాలు ఉన్నవి? అందులో నోట్స్లో ఉన్నదో లేదో చూడండి, కానీ ఉన్నా లేకపోతే నేను చెప్తుంటే చూసుకోండి, లేవంటే రాదు. అమెరికా సమాఖ్యతో భారత సమాఖ్య విభేదించే అంశాలు. అమెరికా సమాఖ్యతో భారత సమాఖ్య విభేదించే అంశాలు. ఓకే, ఒకటి లేవా? ఉన్నాయా? ఉన్నాయా? ఓకే, నేను చెప్తాను, అవి చూసుకోండి, ఉన్నవా లేవన్నా చూడండి. ఒకటి, అమెరికాలో 2 పౌరసత్వాలు ఉంటాయి, భారతదేశంలో ఏక పౌరసత్వం. ఒకటి. 2, అమెరికాలో 2 రాజ్యాంగాలు ఉన్నాయి, భారతదేశంలో ఒకే రాజ్యాంగం. 2. 3, ఇట్లాంటి ఉన్నట్టా లేనట్టమ్మా? లేదా మన ముక్క చెప్పండి, లేదంటే రాయండి. అదే నేను అందుకోసం, నేను చదువుతున్న శ్లోకం చదివిన దానికోసం. మామూలుగా పాఠం చెప్పేటట్లయితే నేను డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడిని కదా. అమెరికాలో 2 రాజ్యాంగాలు ఉండగా భారతదేశంలో ఒకే రాజ్యాంగం కలదు. నెక్స్ట్, అమెరికా ఎగువ సభ అయిన సెనేట్ లో ఉండొచ్చు, అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉండగా భారత రాజ్యసభలో రాష్ట్రాలకు వేరువేరుగా కానీ లేదా అసమానమైన ప్రాతినిధ్యం కలదు. ఓకే, అలాగే అమెరికాలో అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకు కేటాయించినారు, భారతదేశంలో అవశిష్ట అధికారాలు సార్ నేను లూక్ వస్తే ఏదో ఏమవుతున్నారు? అవశిష్ట అధికారాలు రాష్ట్రాలకు కేటాయించగా భారతదేశంలో కేంద్రాన్ని కేటాయించడం జరిగింది. ఓకే, నెక్స్ట్, అమెరికాలో బలమైన రాష్ట్రాలు బలహీనమైన కేంద్రం ఉండగా అమెరికాలో బలమైన రాష్ట్రాలు బలహీనమైన కేంద్రం ఉండగా భారతదేశంలో బలమైన కేంద్రం బలహీనమైన రాష్ట్రాలు కలవు. నెక్స్ట్, అమెరికాలో వికేంద్రీకృతమైన న్యాయ వ్యవస్థ ఉండగా భారతదేశంలో ఏకీకృతమైన న్యాయ వ్యవస్థ కలదు. అమెరికాలో వికేంద్రీకృతమైన న్యాయ వ్యవస్థ ఉండగా భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ కలదు. సో తేడా ఏంటిది? ఏక పౌరత్వం, ఒకే రాజ్యాంగం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, రాజ్యసభలో
రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం, బలమైన కేంద్రం, ఇవన్నీ కూడా ఎవరితో విభేదించే అంశాలు? అమెరికా సమాఖ్యతో విభేదించేటటువంటి అంశాలు. ఇవి మీకు చాలా సింపుల్ అనిపిస్తుంది. ఈ సింపుల్గా కనిపించే అంశాలను ఏం చేస్తారంటే, అమెరికా సమాఖ్యతో విభేదించే అంశం లేక అమెరికా సమాఖ్యతో విభేదించని అంశం, మన సమాఖ్యలో లేని లక్షణం, మన సమాఖ్యలో ఉన్న లక్షణం, ఇవి పోలుస్తూ ప్రశ్నిస్తుంటారు. పోలుస్తూ ప్రశ్నించేటప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ, దృఢ రాజ్యాంగం, అధికారాల పంపిణీ, కేంద్ర శాసనసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం, ఈ లక్షణాలన్నీ ఇంతకుముందు మనం చెప్పినాం. 8 లక్షణాలు. అవి అమెరికా సమాఖ్యలో ఉన్నవి, భారత సమాఖ్యలో ఉన్నవి. అమెరికా సమాఖ్యలో ఆ లక్షణాలు ఉన్నవి, భారత సమాఖ్యలో కూడా ఉన్నవి. అమెరికా రాజ్యాంగ ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారుల పంపిణీ జరిగింది, భారత రాజ్యాంగ ప్రకారం జరిగింది. అమెరికాలో ప్రపంచంలోని మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం, భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. అమెరికాలో దృఢ రాజ్యాంగం, భారత రాజ్యాంగం దుర్లక్షణం ఉంది. అమెరికాలో రాజ్యాంగాధిక్యత ఉంది, భారతదేశంలో రాజ్యాంగాధిక్యత ఉంది. అమెరికాలో స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ఉంది, భారతదేశంలో స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ఉంది. అమెరికాలో 2 స్థాయిలో ప్రభుత్వాలు ఉన్నాయి, భారతదేశంలో 2 స్థాయిలో ప్రభుత్వాలు ఉన్నాయి. అమెరికా కేంద్ర శాసనశాఖ అయిన కాంగ్రెస్ లో సెనేట్ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తే, భారత పార్లమెంట్లో ఎగువ సభ అయిన రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అమెరికా రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు అమెరికన్ కాంగ్రెస్ 2/3 మెజార్టీతో పాటు దేశంలోని 3/4 రాష్ట్రాలు ఆమోదించాలి. భారతదేశంలో రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు పార్లమెంటు 2/3 మెజార్టీతో పాటు దేశంలోని 1/2 రాష్ట్రాలు ఆమోదించాలి. అంటే 8 లక్షణాలు కూడా ఎవరికి ఉన్న లక్షణాలు? అమెరికా రాజ్యాంగంలో ఉన్నవి, భారత రాజ్యాంగం. ఇవేమో ఒకే వాళ్ళకు మనకున్న ఒకే లక్షణాలు. ఇప్పుడు మీరు రాసినవి వివేది, ఆ రెండింటిని కంపారిజన్ చేస్తూ క్వశ్చన్ వస్తుంటుంది అన్నారు. కంపారిజన్ చేస్తూ క్వశ్చన్ వచ్చేటప్పుడు ఎలా? అమెరికా సమాఖ్యతో భారత సమాఖ్య విభేదించే అంశం అంటారు. విభేదించే అంశం ఇచ్చి ప్రశ్నిస్తారు. ఇచ్చి స్వతంత్ర ప్రతిపత్తి కలిగే న్యాయ వ్యవస్థ విషయంలో, లేక రాజ్యాంగ ఆధిక్యత విషయంలో, లేక అధికారుల పంపిణీ విషయంలో, పౌరత్వం విషయంలో, లేదు రాజ్యాంగాల విషయంలో అంటారు. అర్థమైందా నేను చెప్పింది? 3 అంశాల్లో విభేదించడం లేదు, విభేదించే అంశం ఒకటే ఉంటుంది. ఓకే, విభేదించని అంశం అంటాడు. విభేదించని అంశం అని ఇచ్చినప్పుడు, ప్రశ్న ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు? విభేదించే అంశాలు 3 ఇచ్చి విభేదించని అంశం 1 ఇస్తాడు. అది ప్రశ్నించేటటువంటి విధానం. అంటే నీకు భారత రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య లక్షణాలు తెలిసి ఉండాలి, అమెరికా సమాఖ్యతో విభేదించే అంశాలు తెలిసి ఉన్నప్పుడే ఆ విధమైన ఆ రకమైన క్వశ్చన్ వస్తుంది. నేను మీకు ఇంకొక అంశం చెప్పలేదు. ఏంటిది? భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణాలు చెప్పలేదు. అది చెప్తే దాని మీద ఇంకో రకమైన ప్రశ్న వస్తుంది. ఏమని? సమాఖ్య లక్షణాలు 3 ఇచ్చేసి ఈ క్రింది వాటిలో ఏకకేంద్ర లక్షణాన్ని తెలిపే అంశం ఏది? భారతదేశ ఏకకేంద్ర లక్షణం, భారత రాజ్యాంగ ఏకకేంద్ర లక్షణాన్ని తెలిపే అంశం లేదు. అంటే 3 సమాఖ్య లక్షణాలు ఇచ్చి ఒక ఏకకేంద్ర లక్షణం ఇచ్చి ఇది ఏది అని అడుగుతాడు. లేదు, ఇందులో సమాఖ్య లక్షణం ఏదంట. 3 ఏకకేంద్ర లక్షణాలు ఇచ్చి ఒక సమాఖ్య లక్షణం ఇచ్చి ఇందులో సమాఖ్య లక్షణం ఏదంట. అంటే నీకు పోలిక చేసేటప్పుడు భారత సమాఖ్య లక్షణాలను అమెరికా సమాఖ్యతో పోలుస్తూ ప్రశ్న రావచ్చు. లేదు, భారతదేశ రాజ్యాంగంలోనే ఉండేటటువంటి సమాఖ్య లక్షణాలు ఏకకేంద్ర లక్షణాన్ని పోలుస్తూ ఇందులో ఏది సమాఖ్య లక్షణం, ఏది ఏకకేంద్ర లక్షణం అడగవచ్చు. లేదు, వాడు ఏమంటాడు? ఈ క్రింది వాటిల్లో భారత రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణం కానిది అంటాడు. లేదు, ఈ క్రింది వాటిల్లో భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణం కానిది అంటారు. మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు అర్థమైంది. వీటి మీద ఎన్నోసార్లు ప్రశ్నలు వచ్చినాయి.
నేను అందుకనే వాటిని ఏ విధంగా ప్రశ్నిస్తాడు. నోట్స్ ఉంది మీ దగ్గర, ఏమైనా తేడాలు కొద్ది గొప్ప ఉంటే నేను చెప్తాను, అయిపోతుంది. అది కాదు సమస్య. మీ ఇంతసేపు విశ్లేషణ చేసే దేనికోసమే అంటే 80 పైగా క్లాసులు తీసుకొని చెప్పేది దానికోసమే. 120, 130 క్లాసులు పెట్టేది నోట్స్ మొత్తం రాపించండి. 47 క్లాసులు, 46 క్లాసులు పెట్టారు నోట్స్ రాపించండి. ఇప్పుడు ఆ క్లాసుల మొత్తాన్ని కూడా మనం వద్దనుకునే దీనికోసమే. ఇక నేను చేసే విశ్లేషణ ఆ కోణం నుంచి నువ్వు ఆలోచించకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను చెప్పకపోయినా మీరు ఆలోచించకపోయినా మనం చేసేదంతా వేస్ట్ అవుతుంది. సో ఈ లక్షణాలు చదువుకోవటం మాత్రమే కాదు, లక్షణాల మీద నీకు పర్ఫెక్షన్ ఉంటే అడిగే ప్రశ్నను బట్టి నువ్వు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. జనరల్ గా అడగబడిన ప్రశ్న, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలలో ఈ క్రింది వాటిలో సమాఖ్య లక్షణం కానిదేది, ఈ క్రింది వాటిలో ఏక లక్షణం కానిదేది, లేదా ఏకకేంద్ర లక్షణం ఏంటిది, లేదా సమాఖ్య లక్షణం ఏమిటి అని చెప్పి అడుగుతున్నాను. అంటే పర్ఫెక్షన్ ఉండాలి ఆ లక్షణాల పైన, రైట్? సో ఇప్పుడు భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణాలు. అమెరికాలో వికేంద్రీకృతమైన న్యాయ వ్యవస్థ ఉంది. రెండు 10 కదా, 5 రూపీస్ ఉంటుంది. ఇంకా 5 రూపీస్. గవర్నర్ వ్యవస్థ నీకు కనపడుతున్నాయి క్లారిటీగా నాకు కూడా కొంచెం గవర్నర్ వ్యవస్థ కూడా కనపడుతుంది. చెప్పు విషయం రాసుకుంటాను. అధికారుల కేంద్రీకరణ. ఓకే. పక్కన బ్రాకెట్లో బలమైన కేంద్రం. సెకండ్ గవర్నర్ వ్యవస్థ. థర్డ్ అత్యవసర అధికారాలు. గవర్నరు వ్యవస్థ. తర్వాత ఏకపౌరసత్వం. ఒకే రాజ్యాంగం. ఏకపౌరత్వం. నెక్స్ట్ ఒకే రాజ్యాంగం. తర్వాత ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఒక రాజ్యాంగ మేము వాడు వదిలిపెట్టాడు రాజ్యాంగాన్ని రాసినాడు. ఓకేలే. నెక్స్ట్ ఆడికి రాయలేదు. రాజ్యసభ రాష్ట్రాలకు రాజ్యసభ రాష్ట్రాలకు
వాస్తవానికి మన రాజ్యాంగంలో ఇవి సమాంత లక్షణాలు, ఇవి ఏకకేంద్ర లక్షణాలు అని చెప్పి ఎక్కడ రాసి లేదు. భారత రాజ్యాంగంలో ఇవి సమాంత లక్షణాలు, ఇవి ఏకకేంద్ర లక్షణాలు అని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాయలేదు, ప్రస్తావించలేదు కూడా. అసలు సమాఖ్య అనే పదం కూడా ఉండదు రాజ్యాంగంలో. మన రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం కూడా లేదు. సమాఖ్యకు బదులుగా మనం ఏ పదాన్ని వాడినామో యూనియన్ అనే పదాన్ని వాడినాం. కెనడాలో ఉన్నటువంటి యూనియన్ అనే పదాన్ని మనం వాడినాం. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా అదే అంశాన్ని సూచించినాడు, మనం కూడా దాన్ని వాడినాం. అయితే మరి రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణం అనే పేరు కానీ సమాఖ్య లక్షణం అనే పేరు కానీ లేకుండా మనకు మనంగా ఇవి ఏకకేంద్ర లక్షణాలు, ఈ సమాఖ్య లక్షణాలు అని చెప్పి ఎట్లా నిర్ణయిస్తున్నాము అంటే, ప్రపంచ రాజ్యాంగాలని వర్గీకరణ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టీఫెన్ డీకార్, చార్లెస్ మెరియట్, సిఎఫ్ స్ట్రాంగ్ అనేటటువంటి వాళ్ళు ఆధునిక కాలంలో ప్రపంచ రాజ్యాంగాలను వర్గీకరణ చేసినటువంటి వ్యక్తులు. సిఎఫ్ స్ట్రాంగ్, స్టీఫెన్ డీకార్ మరియు చార్లెస్ మెరియట్ వీళ్ళు. అలాగే రాజ్యాంగాల పైన విశ్లేషణ చేసిన వాళ్ళు ఉన్నారు, రాజ్యాంగ విశ్లేషకులు. రాజ్యాంగాలని క్లాసిఫికేషన్, వర్గీకరణ చేసిన వాళ్ళే కాకుండా రాజ్యాంగాలని విశ్లేషించిన వాళ్ళు ఉన్నారు. సహైబర్, జెన్నింగ్స్, గ్రాన్విలే, ఆస్టిన్, మ్యారిస్ జోన్స్ ఇలాంటి వాళ్ళు, ఏవి డేసీ ఇలాంటి వాళ్ళు రాజ్యాంగాలని విశ్లేషణ చేసినారు, ప్రపంచ రాజ్యాంగాలని. ఆ విశ్లేషణ చేసినటువంటి వాళ్ళు కానీ రాజ్యాంగాల వర్గీకరణ చేసిన వాళ్ళు కానీ సమాఖ్య లక్షణం అంటే ఏమిటి, ఏకకేంద్ర లక్షణం అంటే ఏమిటి అనేది వాళ్ళ వాళ్ళ నిర్వచనాల్లో తెలియజేసినారు. తెలియజేసేటప్పుడు ఈ సారాంశం ఏదైతే ఉంటుందో వీళ్ళందరూ చెప్పిన సారాంశం కూడా ఏంటిది అంటే, ఒక దేశ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ నిర్మాణంలో కానీ పరిపాలన విషయంలో కానీ అధికారాల విషయంలో కానీ, ప్రభుత్వ నిర్మాణంలో కానీ అధికారాల విషయంలో కానీ పరిపాలన విషయంలో కానీ కేంద్రీకృత ధోరణి కనిపిస్తే దాన్ని ఏకకేంద్ర లక్షణం అని, వికేంద్రీకృత ధోరణి కల్పిస్తే దాన్ని సమాఖ్య లక్షణం అని చెప్పినారు. అలాంటి విశ్లేషణ ఆధారం చేసుకొని మన రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య లక్షణాలు, మన రాజ్యాంగంలో ఉన్న ఏకకేంద్ర లక్షణాలు అని చెప్పి మనం వర్గీకరణ చేసి చెప్తాం తప్ప ఒరిజినల్ రాజ్యాంగంలో ఇది ఏకకేంద్ర లక్షణం, ఇది సమాఖ్య లక్షణం అని ఎక్కడ ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని రాసేటప్పుడు మీరు ఫస్ట్ నేను సమాఖ్య లక్షణం చెప్పినా ఏకకేంద్ర లక్షణం చెప్పినా నీకు ఇరుసు లాంటి సూత్రం ఒకటే. ఎందుకంటే ఫస్ట్ చాలాసేపు దాని మీద ఒక చిన్న పదం మీద ఎక్కువ వివరించింది కూడా దానికోసమే. నీకు అది బేస్, ఫౌండేషన్, ఇరుసు లాంటి సూత్రం అది. నీకు ఆ కాన్సెప్ట్ ఒక్కటి అర్థమైతే మిగతా అర్థం కాదు సులభం అని చెప్పింది కూడా దానికోసమే. ఇంతకుముందు మిమ్మల్ని ప్రతి అంశంలో కూడా సమాఖ్య ప్రభుత్వం ముఖ్య లక్షణం ఏంటని ప్రశ్నించిన. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా నువ్వు ఏ లక్షణం చెప్పినా కూడా దాంతోనే ముడిపడి ఉంటుంది. మీ ఇష్టం వచ్చిన లక్షణం చెప్పండి, దాంతోనే ముడిపడి ఉంటుంది. నువ్వు 2 స్థాయిలో ప్రభుత్వాలు అంటావు. 2 స్థాయిలో ఎందుకు ప్రభుత్వాలు ఉంటాయి? రాజ్యాంగం అధికారాలను పంపిణీ చేసింది కాబట్టి కేంద్ర జాబితాలో పేర్కొన్న అంశాలను పరిపాలించడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలను పరిపాలించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2 ఉంటాయి. మరి స్వతంత్ర ప్రతిపత్తిగా న్యాయ వ్యవస్థ ఎందుకు ఉంటుంది? కేంద్రానికి రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్యన సమస్యలు ఇస్తే ఎందుకు సమస్యలు వస్తాయి అంటే, ఎవరి అధికార పరిధిని వాళ్ళకి కేటాయించిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు అతిక్రమిస్తేనే సమస్య వస్తుంది. ఆ సమస్యలతో పరిష్కరించాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? స్వతంత్ర ప్రతిపత్తి. రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్ర. రాజ్యాంగ సవరణలో రాష్ట్రాలు ఎందుకు పాత్ర ఉండాలి అంటే, సమాఖ్య ప్రభుత్వం ముఖ్య లక్షణం అధికారాల పంపిణీ కేంద్ర రాష్ట్రాల మధ్యన చేసినా ఒకవేళ పరిపాలనలో కానీ అధికారాల్లో మార్పు రావాలి. ఎక్కడ మార్పు రావాలి? రాజ్యాంగం. మరి రాజ్యాంగాన్ని సవరించే అధికారం పూర్తిగా కేంద్రానికి ఇస్తే కేంద్రం ఏం చేయవచ్చు? తనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలకు ఇచ్చేస్తే రాష్ట్రాలు కూడా అలాగే మలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరెవరు ఒప్పుకోవాలి? కేంద్రం ఒప్పుకోవాలి, రాష్ట్రాలు ఒప్పుకోవాలి.
మళ్ళీ అది దేంతో ముడిపడి ఉంటుంది? అధికారుల పంపిణీతోనే ముడిపడి ఉంటుంది. మళ్ళీ అదే చెప్పాలి, సమాఖ్య ప్రభుత్వం ముఖ్య లక్ష్యం అధికారుల పంపిణీ. రాజ్యాంగం కేంద్రానికి కొన్ని అధికారాలు, రాష్ట్రానికి కొన్ని అధికారాలు ఇచ్చింది. దాన్ని బట్టే కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ పరిపాలన చేయాలి. ఒకవేళ భవిష్యత్తులో ఎన్నడైనా పరిపాలన మార్పు చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పూర్తిగా కేంద్రానికి ఇస్తే తనకు అనుకూలంగా సవరించుకోవచ్చు, కొన్ని రాష్ట్రాలకి ఇస్తే తమకు అనుకూలంగా సవరించుకోవచ్చు. కాబట్టి ఇద్దరు ఒప్పుకోవాలి. రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్ర ఉంటుంది. నువ్వు దేనినైనా చెప్పు. నువ్వు అడగచ్చు, ఒకవేళ సార్ మరి పార్లమెంట్లో ఎక్కువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యవలసింది, మరి అది ఎందుకు అంటే నువ్వు కేంద్రం ఉంది, కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయాలి. ఎవరు చట్టాలు చేయాలి చెప్పండి? కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుందంటే ఎవరు చేయాలి చట్టాలు? పార్లమెంట్ చట్టాలు చేసినప్పుడు ఒకవేళ రాష్ట్రాల యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నది అంటే కేంద్ర ప్రభుత్వం చేసే చట్టం, దాన్ని అక్కడే ఆపే మన ప్రతినిధి ఉండాలి. అదే రాజ్యసభ. ఇప్పుడు బీహార్లో రాష్ట్రపతి పరిపాలన విధిస్తూ రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ జారీ చేసినాడు. బీహార్లో లోక్సభలో బీజేపీకి మెజార్టీ ఉంది కాబట్టి కేంద్ర మంత్రి మండలి చేసిన రెండవసారి సలహా ఇస్తే రాష్ట్రపతికి వేరే ఆల్టర్నేటివ్ లేదు, దాన్ని ఆమోదించాలి. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో రాష్ట్రపతి రెండవసారి సిఫార్సు చేస్తే రాష్ట్రపతి పరిపాలన విధించినాడు. రాజ్యసభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ ఏమన్నది? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని కేంద్రం తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసింది. అలా రద్దు చేసిందంటే కేంద్రం తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసింది. మరి దాన్ని అడ్డుకోవాలి, నిలపాలి, ఆపాలంటే రాజ్యసభ ఆపింది. మేము దీన్ని ఆమోదించడం లేదని తిరస్కరిస్తే నువ్వు విధించిన రాష్ట్రపతి పరిపాలన ఎత్తివేయాల్సి వచ్చింది. అంటే అర్థమైంది, ఇక్కడ రాజ్యసభ దీన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రాల హక్కులు అంటే రాష్ట్రాల హక్కులను కాపాడటం అంటే రాష్ట్రాలకు కల్పించిన అధికారాలకు భంగం కలగకుండా చూస్తుంది. ఎందుకంటే సమాఖ్య ప్రభుత్వంలో కూడా కేంద్రానికి రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ జరుగుతుంది. కాబట్టి కనీసం రాష్ట్రాలు తమ అధికారాలనైనా వినియోగించుకునే స్వేచ్ఛ వాటికి ఉండాలి. కేంద్రం ఎప్పుడైనా అడ్డంకి తగిలితే కేంద్రంలో ఉండేటటువంటి రాజ్యసభ దానికి అడ్డంకి తగులుతుంది. మామూలు భాషనే చెప్తున్నాను, అంతకంటే సాధ్యం కాదనుకుంటాను. అర్థమైంది కదా? కాబట్టి ప్రతి అంశం కూడా దాంతో లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పిన అంశాలు కూడా మీరు ప్రతిదీ కూడా ఆ కేంద్రీకరణ అనే పదం మీ మనసులో బలంగా ఉండాలి. ఏక కేంద్రం అనగానే కేంద్రీకరణ. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ మీకు అసలు అర్థం చెప్తాను. అమెరికా సమాఖ్యలో అధికారుల పంపిణీ జరిగింది. అధికారుల పంపిణీ జరిగేటప్పుడు ఏం చేసినారంటే వాళ్ళు ఈ రాజ్యాంగం ద్వారా అధికారుల పంపిణీ చేసే సందర్భంలో జాతీయ ప్రాముఖ్యం ఉన్నటువంటి కొన్ని అంశాలు ఏంటివి? దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, బ్యాంకింగ్, మందుగుండు ఇలాంటి కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వానికి కేటాయించి మిగిలిన అధికారాలు మొత్తం ఎవరికి ఇచ్చినారు? రాష్ట్రాలకు ఇచ్చారు. అంటే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించినారు. కేంద్రానికి కొన్ని అధికారాలు ఇచ్చి రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించినారు. ఓకే, ఏ రాజ్యాంగంలో? ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ రెండు జాబితాలలో చేరకుండా ఉన్న విషయాలు ఏమన్నా ఉంటే, అవశిష్ట అధికారాలు ఏమన్నా ఉంటే ఎవరికి కేటాయించినారు? రాష్ట్రాలకి ఇచ్చినారు. నీకు అమెరికా రాజ్యాంగంలో కానీ కెనడా రాజ్యాంగంలో కానీ ఉమ్మడి జాబితా ఉండదు. అమెరికా రాజ్యాంగంలో కానీ ఉమ్మడి, లేకపోతే కెనడా రాజ్యాంగంలో కానీ ఉమ్మడి జాబితా అనేది ఉండదు. ఉమ్మడి జాబితాను కలిగి ఉన్న దేశం ఆస్ట్రేలియా. ఏ దేశంలో ఉంటుంది? ఆస్ట్రేలియా. అమెరికా రాజ్యాంగంలో చూడండి రివర్స్ ఎట్లా ఉంటుంది. అమెరికా రాజ్యాంగం ద్వారా కేంద్రానికి రాష్ట్రాలకు అధికారాలు పంపిణీ చేసినారు. కెనడా రాజ్యాంగం ద్వారా కూడా కేంద్రానికి రాష్ట్రాలకు అధికారాలు పంపిణీ చేసినారు. అయితే ఈ అధికారాల పంపిణీ చేసేటప్పుడు అమెరికాలోనేమో రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇచ్చి కేంద్రానికి తక్కువ ఇచ్చినారు.
కెనడాలో రివర్స్ చేసినారు. ఎలా? కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇచ్చి రాష్ట్రాలకు తక్కువ ఇచ్చినారు. ఏ దేశంలో? కెనడా. భారత రాజ్యాంగంలో కేంద్రానికి 97 అంశాలు ఇచ్చి రాష్ట్రాలకు 66 ఇచ్చినారు. 66లో కూడా 5 మైనస్ చేసి ఇప్పుడు 61 ఉన్నాయి. ఏ జాబితాలో? రాష్ట్ర జాబితా. ఎవరికి ఎక్కువ అధికారాలు ఇచ్చినారు? కేంద్రం. ఒకటి. ఇక రెండో అంశం అండి, మన దగ్గర ఉమ్మడి జాబితా ఉంది. ఇంతకుముందు 47 ఉండేవి, ఇప్పుడు 52 అయినవి. ఈ ఉమ్మడి జాబితా అంటే ఎవరెవరిది? కేంద్రానికి. ఇద్దరికి శాసనం చేసే అధికారం ఉంటే ఇద్దరు కూడా పరిపాలన చేయవచ్చు. మీకు డౌట్ రావాల్సింది ఏంటంటే మరి కరెక్టే సార్, ఇద్దరికి అధికారం ఉంది, విద్య అనేది ఇక్కడ ఉంది కదా. ఒకే అంశం పైన కేంద్రం ఒక రకమైన శాసనం, రాష్ట్రం మరొక రకమైన శాసనం చేస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి? కేంద్ర శాసనం ఎదురు. అంటే పరోక్షంగా ఈ 52 అంశాలపై కూడా ఎవరికి అధికారం ఉంది? కేంద్రానికి. అంటే భారతదేశంలో అధికారాల పంపిణీ జరిగిన తర్వాత, పంపిణీ జరిగిన మాట వాస్తవమే, లక్షణం ఉంది. బట్ కేంద్రీకరణ జరిగిందా, వికేంద్రీకరణ జరిగిందా? ఎటువైపు? కేంద్రం వైపు. కేంద్రం వైపు కేంద్రీకరణ జరిగినప్పుడు ఎలాంటి కేంద్రం ఏర్పడుతుంది? బలమైన కేంద్రం అనేది ఏ ప్రభుత్వ లక్షణం? ఏకకేంద్ర లక్షణం. నువ్వు ఎందుకు ఏర్పాటు చేసినావు, ఏ కారణం చేత ఏర్పాటు చేసినావు అని మీకు ముందే చెప్పిన. ఎందుకు ఏకకేంద్రం, నేను ఇప్పుడు దాని జోలి పోవట్లేదు. కానీ మన రాజ్యాంగంలో ఏకకేంద్ర లక్షణం కూడా ఉందని నువ్వు చెప్పాలంటే ఇగో ఈ అంశాన్ని ఆధారం చేసుకోవాలి. ఇకపోతే అవశిష్ట అధికారం. 2 జాబితాలలో చేరని విషయాలు ఏ అంశాలు అన్నామో? అవశిష్ట అధికారం. అవశిష్ట అధికారాల విషయానికి వచ్చినప్పుడు అమెరికాలోనే రాష్ట్రాలకు ఇచ్చినారు, కెనడాలోనే కేంద్రానికి ఇచ్చినారు. మనం ఏ సమాఖ్యాన్ని అనుసరించినాం? కెనడా సమాఖ్య. కాబట్టి భారత రాజ్యాంగంలో కూడా అవశిష్టాధికారాలు ఎవరికి కల్పించినారు? కేంద్రానికి. ఎవరికి? కేంద్రానికి. అవశిష్టాధికారాలు కేంద్రానికి కల్పించడం అనేటటువంటి కేంద్రీకృత ధోరణ సమాఖ్య లక్షణం. ఏ లక్షణం? ఏకకేంద్ర లక్షణం. ఓకే. తర్వాత గవర్నర్ వ్యవస్థ అంటున్నాం. ఈ గవర్నర్లకు సంబంధించి మనం చెప్పుకున్నాం, మొత్తం దాదాపుగా అయిపోయింది. గవర్నర్లు ఎక్కడ కీలక పాత్ర పోషిస్తారు? రాష్ట్రాలు. గవర్నర్ ఆమోదం లేదు ఒక బిల్లు కూడా చట్టం కాదు. అసలు రాష్ట్రాల పరిపాలన మొత్తం ఎవరి పేరు మీద జరుగుతుంది? గవర్నర్ పేరు. రాష్ట్రాలలో న్యాయాధికారాలు కూడా ఎవరికి ఉంటాయి? గవర్నర్కి ఉంటాయి. అంటే రాష్ట్రాలలో ఉండేటటువంటి శాసన, పరిపాలన, న్యాయాధికారాలు మొత్తం గవర్నర్ ద్వారానే నిర్వహించబడుతుంది. అలాంటి గవర్నర్ని నియమించేది కేంద్రం, అతని పదవీ కాలాన్ని పొడిగించేది కేంద్రం, అతన్ని బదిలీ చేసేది కేంద్రం, తొలగించేది కేంద్రం. అన్ని సందర్భాల్లో కూడా కేంద్రానికి అధికారం, రాష్ట్రాలకి ఏ అధికారం లేదు. అసలు గవర్నర్ని నియమించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే, పట్టించుకోకుండానే నియమించిన సందర్భాలు మనం చెప్పుకున్నాం కూడా. మరి అమెరికా, కెనడా ఇక్కడ కూడా. అమెరికాలో గవర్నర్లని ప్రజలు ఎన్నుకుంటారు, కెనడాలో నియమిస్తారు. భారతదేశం కెనడా విధానాన్ని అనుసరించింది, ఎందుకంటే భారతదేశంలో కూడా గవర్నర్లని కేంద్ర ప్రభుత్వమే నియామకం చేస్తుంది. కానీ వారు ఎక్కడ కీలక పాత్ర పోషిస్తారు? రాష్ట్రాలలో. అంటే కేంద్రం గవర్నర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రాల పైన తన యొక్క ఆధిపత్యాన్ని చాటుకుంటుంది. తర్వాత అత్యవసర అధికారాలు. మీ అందరికీ మనం అత్యవసర అధికారాల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. 352 అధికరణ కానీ, 360 అధికరణ కానీ, 356 అధికరణ కానీ, 3 సందర్భాలు ఏ అత్యవసర పరిస్థితి విధించినప్పుడైనా కూడా ఎవరిపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు? కేంద్రం, రాష్ట్రాలు. 352 అధికరణ ఇది ఈ అన్నిటికంటే సారాంశం చెప్తే సరిపోతుంది. అంబేద్కర్ చెప్పిన సారాంశం ఏమన్నారు? అంబేద్కర్ ఏం చెప్పాడండి? భారతదేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అత్యవసర పరిస్థితుల్లో ఏకగా. ఎందుకనంటే 352 అధికరణ అనుసరించి అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై కూడా కేంద్రం శాసనాలు చేయవచ్చును. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చు, అక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించవచ్చు. ఆ రాష్ట్ర పరిపాలనకు అవసరమైన శాసనాన్ని కేంద్రమే చేస్తుంది. దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కేంద్రం జారీ చేసే ఆర్థిక పరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
అంటే ఇవన్నీ కేంద్రీకృత ధోరణికి అనుకూలంగా ఉన్నాయా, వికేంద్రీకృత ధోరణి? అంటే భారత రాజ్యాంగంలో ఉండేటటువంటి అత్యవసర అధికారాలన్నీ కూడా ఏ ధోరణి తెలియజేస్తున్నాయి? కేంద్రీకృత. తర్వాత ఏక పౌరత్వం అని ఒకటే పౌరత్వం ఉంటుంది మన దగ్గర. ఏక పౌరత్వం అంటే ఒకటి. ఈ పౌరత్వం కేంద్ర జాబితాలో, పౌరత్వం అనేది కేంద్ర జాబితా. పౌరత్వం పైన చట్టాలు చేసే అధికారం ఒక పార్లమెంట్కే ఉంటుందని చెప్పి రాజ్యాంగంలోనే 11వ అధికారం చెప్తుంది. వాస్తవానికి మనం అనుకున్నాం కాసేపు, శ్రీలంక నుంచి, బంగ్లాదేశ్ నుంచి 2 కోట్ల మంది శరణార్థులు భారతదేశం వచ్చినారు, పారిపోయి వచ్చినారు. ఈ 2 కోట్ల మంది వాజ్పేయి ఇంట్లో ఉంటున్నారా, మన్మోహన్ సింగ్ ఇంట్లో ఉంటున్నారా, సోనియా గాంధీ ఇంట్లో ఉంటున్నారా, ఎవరింట్లో ఉంటున్నారు? రాష్ట్రాలలో ఉంటున్నారు. నీ కలకత్తా నగరం చుట్టూ ఉన్నారు, బాంబే నగరం చుట్టూ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, వేరు వేరు రాష్ట్రాల్లో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, వేరు వేరు చోట్ల ఉన్నారు, మద్రాసులో ఉన్నారు. ఇప్పుడు బయట నుంచి వచ్చినటువంటి వాడు రాష్ట్రాలకు వచ్చినప్పుడు ప్రెషర్, ఒత్తిడి, సమస్య ఎదుర్కొనేది ఎవరు? రాష్ట్రాలు. రాష్ట్రాల సమస్యను ఎదుర్కొనేటప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకునేటటువంటి అధికారం కూడా రాష్ట్రాలకు ఉండాలి కదా. కానీ నీకు ఆ పౌరత్వం మీద చట్టం చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. ఎవరు చేయాలి చట్టం? కేంద్రమే చేస్తారు. ఇకపోతే ఒకే రాజ్యాంగం. మనది భారతదేశం మొత్తానికి వర్తించేది ఒకే రాజ్యాంగం, ఎక్సెప్ట్ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్. అన్ని రాష్ట్రాలకు ఒకే రాజ్యాంగం ఉంది. అయితే రాజ్యాంగం ఉంటే, ఒకే రాజ్యాంగం ఉంటే పెద్ద సమస్య కాదు. వాస్తవిక సమాఖ్యకు మనకున్నటువంటి తేడా ఏంటంటే, వాస్తవిక సమాఖ్యను అనుసరించి అమెరికాలో 2 రాజ్యాంగాలు ఉంటాయి. దేశ రాజ్యాంగం వేరు, రాష్ట్ర రాజ్యాంగం వేరు. 2 రాజ్యాంగాలు వేరుగా ఉన్నప్పుడు, దేశ రాజ్యాంగం వేరు, రాష్ట్ర రాజ్యాంగం వేరుగా ఉన్నప్పుడు, రాష్ట్ర రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలలో, ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర రాజ్యాంగం వేరుగా ఉంటుంది. దేశం మొత్తానికి వర్తించేటటువంటి రాజ్యాంగం ఒకటే ఉంటుంది. ఓకేనా? కేంద్ర రాజ్యాంగం ద్వారా, అంటే దాన్ని ఫెడరల్ రాజ్యాంగం అంటారు, కేంద్రంలో ఉంటే ఫెడరల్ రాజ్యాంగం ద్వారా రాష్ట్రాలకు అధికారాల బదిలీ జరిగింది. ఈ రాష్ట్రాలకు ఉన్న అధికారాలు, బదిలీ చేసిన అధికారాల మీద రాష్ట్రం సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటుంది, దాని ప్రకారం పరిపాలన చేస్తుంది. రేపెన్నడైనా నీకు సమస్య వస్తే నీ రాజ్యాంగాన్ని ఎవరు సవరించుకుంటారు? వాళ్ళే సవరించుకుంటారు. నీకు భారతదేశంలో రాష్ట్రాలకు సమస్య వచ్చినా కూడా రాజ్యాంగాన్ని సవరించాలంటే ఎవరి చేతుల్లో ఉంటుంది? కేంద్రం. రాష్ట్రాలు చేసే అవకాశం లేదు. రాష్ట్రాలలో మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తన రాజ్యాంగాన్ని తాను సవరించుకునేటటువంటి అవకాశం అమెరికాలో ఉంటుంది. రాష్ట్రాలు, ఎందుకంటే వాళ్ళ సొంత రాజ్యాంగం ఉంటుంది, వాళ్ళ పరిపాలనకు సంబంధించినప్పుడు వాళ్ళే నిర్ణయించుకుంటారు. అవసరాలు వచ్చినప్పుడు మార్పులు చేయాల్సి వస్తే వాళ్ళే సవరించుకుంటారు. నీకు భారతదేశంలో అలా లేదు. రాష్ట్రాలకు కల్పించిన అధికారాల విషయంలో మార్పు చేయాలంటే కూడా భారత రాజ్యాంగంలో ఎవరు సవరణ చేయాలి? పార్లమెంట్, కేంద్రమే చేయాలి. రాష్ట్రాలు ముందుగా దానికోసం ఇనిషియేషన్ తీసుకునేటటువంటి అవకాశం కూడా లేదు. కేంద్రం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించి రాష్ట్రాలకు పంపితే నీకు ఇష్టమా కష్టమా అని అడిగితే ఇష్టమైతే ఇష్టం, కష్టం అప్పుడు చెప్పాలి. కొన్ని దీన్ని మార్పు చేయండి అని సవరణ చేసే అధికారం కూడా రాష్ట్రాలకు లేదు. ఈ సమస్య ఉంటుంది ఒకే రాజ్యాంగం ఉన్నప్పుడు. వేరువేరుగా ఉన్నాయనుకోండి, మన అవసరాలు ఏందో, మన పరిస్థితులు ఏందో, మన రాజ్యాంగం ఏందో మనమే నిర్ణయించుకుంటాం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దీన్ని కూడా సవరించుకుంటూ మార్చుకుంటూ వెళ్తాం. నెక్స్ట్, ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఇక్కడ నేను మీకు అంటే మనం చర్చించిన అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. రాష్ట్రాలలో అత్యున్నత న్యాయస్థానం ఏంటిది? హైకోర్టు. హైకోర్టు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. కానీ హైకోర్టు విషయంలో రాష్ట్రాలకు ఉండే అధికారం ఏంటి? రాష్ట్రాలకు హైకోర్టు విషయంలో ఏ అధికారం ఉంటుంది? ఉన్నాయి, బ్రహ్మాండమైన అధికారం ఉన్నాయి. మనకి లేవా? ఉన్నాయి సార్. ఏంటి?
వాళ్ళు కోరుకున్న కారు మనం తీసుకుపోయి ఇవ్వాలి, వాళ్ళు ఉంటామన్న బిల్డింగ్ లో వాళ్ళు ఉంచాలి, వారికి కావాల్సిన జీతభత్యాలు ఇవన్నీ మనం చేయలేమని ఉన్నాయి అధికారాలు. హైకోర్టును ఏర్పాటు చేసేది పార్లమెంట్, న్యాయమూర్తులు నియమించేది పార్లమెంట్ నియమిస్తుందండి. ఎవరో రాష్ట్రపతి, జీతభత్యాలు నిర్ణయించేది పార్లమెంట్, వారిని అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రాన్ని బదిలీ చేసేది రాష్ట్రపతి, వాళ్ళని తొలగించేది రాష్ట్రపతి. ఎవరి తీర్మానం సరే పార్లమెంట్. ఇక్కడ రాష్ట్రానికి అధికారం ఉందా? లేదు. ఒకటి. రెండో విషయం ఏంటి? భారత సుప్రీంకోర్టు 141 అధికారం, భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని దేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాలు గౌరవించాలి, పాటించాలి. 142 అధికారుల ప్రకారం సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రతి రాష్ట్రం కూడా తప్పనిసరిగా పాటించి గౌరవించాలి. రాష్ట్రాలు పాటించాలి, ఉన్న న్యాయస్థానాలు కూడా పాటించాలి. అంటే న్యాయపరమైన అధికారాల విషయంలో భారతదేశంలో కేంద్రీకృతం జరిగిందా, వికేంద్రీకృతం? కేంద్రీకృతం జరిగిందంటే అది ఏ ధోరణి అవుతుంది? ఏకకేంద్ర లక్షణం. తర్వాత రాజ్యాంగం ప్రధానంగా అద్దుడం. ఇక నేను ఇక్కడ చెప్పేది ఏం లేదు, మీ అందరికీ తెలుసు. భారత రాజ్యాంగంలోని మెజార్టీ భాగం, మెజార్టీ అంశాలను ఎవరు సవరిస్తారు? పార్లమెంట్. ఏ విధంగా సవరిస్తుంది? సాధారణంగా. దాని తర్వాత మరికొన్ని విషయాలు ఎలా సవరిస్తుంది? పార్లమెంట్ 2 ఏకపక్షంగా సవరిస్తుంది. ఏకపక్ష సాధారణ మెజార్టీ పద్ధతి, ఏకపక్ష ప్రత్యేక మెజార్టీ ఎవరు సవరిస్తారు? పార్లమెంట్ సవరించుకుంటుంది. కేవలం సమాఖ్య విషయాలకు వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్రాల యొక్క ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది తప్ప మ్యాక్సిమం కేంద్రమే సవరించేటటువంటి అవకాశం కలిగి ఉంది. మీకు మనం ఈ రాజ్యాంగం యొక్క సవరణ పద్ధతి గురించి చర్చించేటప్పుడు మీకు దృఢ అదృఢ లక్షణాల కలయిక చెప్పేటప్పుడు దేనిని దృఢ రాజ్యాంగం అంటాం? ప్రపంచంలో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద రిజిడ్ కాన్స్టిట్యూషన్ థింక్ బట్ అమెరికా. ఎందుకనంటే అమెరికా రాజ్యాంగాన్ని సవరించాలంటే అమెరికన్ కాంగ్రెస్ 2 సభలు వేరువేరుగా 2/3 మేరతో ఆమోదించాలి. తర్వాత ఆ దేశంలో 3/4 రాష్ట్రాలు ఆమోదించాలి. ఇంత కష్టంగా ఉంది కాబట్టి 4896 సార్లు, ఆల్మోస్ట్ 5000 సార్లు ప్రయత్నం చేస్తే 26 సార్లు సవరించగలిగినాం. అంటే అమెరికా రాజ్యాంగం సవరించడం కష్టమా, సులభమా? కష్టం. మరి నీకు భారత రాజ్యాంగంలో సవరించేటటువంటి అంశాలు, మెజార్టీ అంశాలు ఏ అంశాలు? సాధారణ మెజార్టీ. అంటే వాస్తవికమైన సమాఖ్యకు మన సమాఖ్యకు ఉండేటటువంటి తేడా. భారతదేశంలో రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు అన్ని విషయాల లోపల రాష్ట్రాల అనుమతి అవసరం లేదు, కొన్ని విషయాల్లో మాత్రమే తీసుకుంటున్నాము. కేంద్రం ఏకపక్షంగా సవరించుకుంటుంది. ఆఖరికి ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ని ఏర్పాటు చేయాలంటే ఆ రాష్ట్ర విధానసభ 2/3 మేరతో తీర్మానం చేస్తే పార్లమెంట్ సాధారణ మెజార్టీతో ఏర్పాటు చేస్తూ రద్దయినా చేయకపోతే ఏం చేయలేరు సార్. చేయకపోతే నేను చేయను అంటారు. ఏం చేస్తుంది? ఏం చేసేటందుకు అవకాశం లేదు. అది సమస్య. నువ్వు సాధారణ మెజార్టీ, పార్లమెంట్ ఒక సాధారణ తీర్మానం చేసి అయిపోతుంది, కానీ నేను చెయ్యను అంటుంది. చెయ్యదు. ఏం చేస్తుంది? ఏం చేసేటందుకు అవకాశం లేదు. ఎందుకంటే భారత పార్లమెంట్ రాష్ట్ర శాసనసభని శాసిస్తుంది తప్ప రాష్ట్ర శాసనసభ భారత పార్లమెంటును శాసించే అధికారం లేదు. మీకు ఇంతకుముందు ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి చెప్పేటప్పుడు చెప్పినాను, గుర్తు చేసుకుంటే అర్థమైంది. రాష్ట్రాల శాసనసభల ఆమోదం, ఒక రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించాలన్నా, కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నా, భూభాగాన్ని తగ్గించాలన్నా, పెంచాలన్నా, సరిహద్దులు మార్చాలన్నా, పేరు మార్చాలన్నా, ఏ విషయంలోనైనా ఎవరు తీర్మానం చేయాలి? పార్లమెంట్. రాష్ట్ర శాసనసభ చేసిన అభిప్రాయానికి కేంద్రం తప్పనిసరిగా కట్టుబడి ఉండాలా, ఆమోదించాలా, అమలు పరచాలా, సొంత నిర్ణయం తీసుకుంటుందా కేంద్రం? బీహార్లో జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు అని రాష్ట్ర శాసనసభ చెప్తే నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి ఏర్పాటు చేసింది. విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యండి అని మహారాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపితే నేను చెయ్యను అని. ఏం చేసిందమ్మా? ఏం చేయగలిగింది? ఏం లేదు.
ఎందుకంటే రాష్ట్రాల భూభాగాల విషయంలో మార్పులు చేర్పులు చేసే అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది? పార్లమెంట్. అది ఏకపక్షంగా ఉందా లేక రాష్ట్రాల యొక్క ఆమోదం కూడా పొందేది? ఏకపక్షంగా. అదేవిధంగా మనకు రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం అన్నాం. భారత రాజ్యసభలో ఉత్తరప్రదేశ్కి 31, అస్సాంకు ఒక్కదానికి 7, మిగిలిన 7 ఈశాన్య రాష్ట్రాలకు కలిపి 7. ఎన్ని సిక్కింలు, ఎన్ని నాగాలాండ్లు, ఎన్ని గోవాలు కలిస్తే ఒక ఉత్తరప్రదేశ్ కావాలనేది ఆలోచించాలి. 31 సిక్కింలు కావాలి. అంటే నేను అది చెప్పేది దేనికోసం అంటే భారతదేశ పరిపాలనకు అవసరమైనటువంటి శాసనాలు చేయాల్సిన బాధ్యత భారత పార్లమెంట్ పైన ఉంది. భారత పార్లమెంట్ లో చట్టం చేయాలి అని అంటే ఒక్క సిక్కిం రాజ్యసభ సభ్యులు వేసి గొంతడిసినా కూడా అది పెద్ద వాడిని పట్టించుకుంటే లేదు, వాళ్ళ మైక్ బంద్ చేసి కూర్చోవాల్సింది తప్ప చేస్తారు. మరి 31 మంది సభ్యులు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వాయిస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అంటే ఎగైన్ మళ్ళీ ఇక్కడ ఏ రాష్ట్రాల యొక్క ప్రభావం ఉంటుందంటే పెద్ద రాష్ట్రాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పెద్ద రాష్ట్రాల ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పినా లేక భారతదేశంలో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో చిన్న రాష్ట్రాల యొక్క వాయిస్, వాటి గొంతుకు విలువ లేకుండా ఉందన్నా కూడా మళ్ళీ వన్స్ అగైన్ ఇదంతా కేంద్రీకృత ధోరణి వైపే మొగ్గు చూపుతుంది. వాస్తవ సామాఖ్యలు అలా ఉండదు. కేంద్రం అంటే రాష్ట్రం పెద్ద రాష్ట్రమే చిన్న రాష్ట్రమైన ఒకటి. ఇకపోతే ఇదేం పెట్టి చెప్పినాం కదా, కేంద్రం యొక్క ఆధిపత్యం మీకు ఇంతకుముందు మనం చెప్పినాం. 201, 365. 201 అధికరణ ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుని గవర్నర్ ఏం చేయొచ్చు? రాష్ట్రపతి పరిశీలన కేంద్రానికి పంపవచ్చు. రాష్ట్రపతి ఆమోదించకపోతే రాష్ట్రం ఏమైనా చేయగలుగుతుందా? ఏమి చేయలేదు. గుజరాత్ గోకోకా బిల్లుని నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా గొప్పగా ఊహించుకొని రూపొందిస్తే గవర్నరు సింపుల్ గా నేను రాష్ట్రపతి పరిశీలనకు పంపించి ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి రాసి పంపించింది. ఆమె కమలాబాయి పంపిస్తే రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఏమన్నారు? దీన్ని నేను పరిశీలిస్తానని చెప్పి కేంద్ర మంత్రి మండలిని అడిగి ఇది ఏం సంగతి అని అంటే అవసరం లేదని అంటే రిజెక్టెడ్ అని చెప్పి వెళ్తారు. ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశం పైన సొంత శాసనాన్ని చేసుకుంటే కూడా కేంద్రం చేత నియమించబడిన గవర్నర్ తిరస్కరించవచ్చు, రాష్ట్రపతి పరిశీలన పంపిస్తే రాష్ట్రపతి కూడా ఆమోదించకపోవచ్చు. అంటే రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న శాసనాలకు కూడా విలువ లేకుండా పోయే ప్రమాదం. 365 అధికరణ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. పాటించకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వాలను శంకరగిరి మాన్యాలు పట్టిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేస్తుంది. కేరళ రాష్ట్రంలో అదే జరిగింది చెప్తున్నాను. అంటే రాష్ట్రాలపైన కేంద్రం ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది. ఇకపోతే రాజ్యాంగేతర సంస్థలు, ముఖ్యంగా ఫైనాన్స్ కమిషన్. మనది సమాఖ్య విధానం కాబట్టి కేంద్ర రాష్ట్రాల మధ్యన ఆదాయ వనరులను పంపిణీ చేసే బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ఫైనాన్స్ కమిషన్ పైన. మరి ఫైనాన్స్ కమిషన్ ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి ఎవరి సలహాను అనుసరించి నియమిస్తారు? కేంద్ర మంత్రి. సరే పోనీ నియమించనియండి. దాంట్లో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదు. ఉన్నవే 5 సభ్యులు. 5 సభ్యులను కూడా రాష్ట్రపతి నియామకం చేస్తారు. కేంద్ర మంత్రి మండలి ఎవరి పేర్లను సూచిస్తే వాళ్ళనే నియామకం చేస్తారు, నియమిస్తారు అనుకున్నాం. దాంట్లో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదు. ఇంకో అసలు సమస్య ఏంటంటే కనీసం నువ్వు నియమించిన కమిషన్ సూచించిన సూచనలైనా నువ్వు పాటిస్తావంటే పాటించటం లేదు. నేను కమిషన్ వేస్తాను, నువ్వు సూచన చేయమని చెప్తాను, చేసిన తర్వాత ఏ సూచనలు బాగాలేవంటే సరే పక్కకు పెడుతుంటారు. ఎందుకని? మొదటి ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం అయితే ఆదాయ వనరులలో 55% రాష్ట్రాలకు కేటాయించాలని సూచించింది. ఫోర్త్ ఫైనాన్స్ కమిషన్ 75% కేటాయించాలని సూచించింది.
12వ ఫైనాన్స్ కమిషన్ రంగరాజన్ కమిటీ 38% కేటాయించాలని సూచించింది. అయినా కూడా ఇప్పటికి నువ్వు కేటాయించే శాతం ఎంతంటే 29. ఇప్పుడు కమిషన్ నువ్వే నియమిస్తావు, దాంట్లో నాకేం ప్రాతినిధ్యం, రాష్ట్రాలకు ఏం ప్రాతినిధ్యం లేదు. కనీసం నువ్వు నియమించిన కమిషన్ చేసిన సూచనలైనా నువ్వు పాటించడం లేదు, నిన్ను అడిగేవారు లేదు. అది సమస్య. ఇంకోటి ఉంది, మనం చెప్పుకున్నాం, ఫైనాన్స్ కమిషన్ చేసిన సూచనలు ఏ కోర్టులో కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు. అంటే కేంద్రం యొక్క ఆధిక్యతను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క ఖర్చులను ఖాతాలను తనిఖీ చేసే కంట్రోల్ ఆడిటర్ జనరలే రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులను ఖాతాలను కూడా తనే తనిఖీ చేస్తాడు. కానీ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ యొక్క నియామకంలో కానీ, పని విధానంలో కానీ, విధి విధానంలో కానీ రాష్ట్రాలకు ఉండే అధికారాలు ఏమీ లేవు. అలాగే దేశం మొత్తం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించే ప్రణాళికా సంఘమే రాష్ట్రాల ప్రణాళికలు కూడా అదే సంఘం నిర్ణయిస్తుంది. దానికి భారత ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటాడు. దాంట్లో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదు. ఇవి దేన్ని సూచిస్తున్నవి అంటే రాజ్యాంగ సంస్థలు కానీ, రాజ్యాంగేతర సంస్థలు కానీ ఎవరి యొక్క ఆధిపత్యాన్ని సూచిస్తున్నాయంటే కేంద్రం. అంటే ఇన్ని రకాలుగా భారతదేశంలో కేంద్రీకృతమైనటువంటి ధోరణి కనిపిస్తుంది. కాబట్టి మన రాజ్యాంగంలో ఈ లక్షణాలను, ఏ లక్షణాలన్నా ఏకకేంద్ర లక్షణం. కాబట్టి భారతదేశం ఎలాంటి సమాఖ్య, మళ్ళీ మంచి బలమైన కేంద్రీకృత ధోరణి గల బలహీన. నేను చెప్తున్నానంటే మీరు ఏమనుకుంటున్నారు, లక్షణం చెప్తున్నాను సార్. ఈ లక్షణాన్ని నేను చెప్పిన లక్షణం ఉంది కాదు, బలమైన కేంద్రీకృత ధోరణి గల బలహీనమైన సమాఖ్య. ఇది ఎవరు చెప్పింది కాదు, సరైవర్ జెన్నింగ్స్ కొటేషన్ అది. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మధ్య మధ్యలో చెప్తున్నానంటే బలమైన కేంద్రీకృత ధోరణి గల బలహీనమైన సమాఖ్య. మీకు ఇంతకు ముందు అర్థ సమాఖ్య చెప్పినాను, దాన్ని ఎవరు చెప్పినారు, కేసీలే. ఆయన చెప్పేటప్పుడు ఏమంటాడు అంటే భారతదేశంలో ఏకకేంద్ర లక్షణాలు ప్రధానంగా కలిగిన బలహీనమైన సమాఖ్య లక్షణాలు గల దేశమే కానీ భారతదేశం బలమైన సమాఖ్య లక్షణాలు గల బలహీనమైన ఏకకేంద్ర ప్రభుత్వం కాదు. అందువల్ల ఇది ఒక అర్ధ సమాఖ్య. పెద్ద కొటేషన్ ఆయన చెప్పిందంట. ఎవరు, కేసీ వేర్. అంటే అర్థం ఏంటి, మన సమాఖ్యలో ఈ లక్షణాలు ఇలా ఉన్నవి. సో మీరు ఇక్కడ నేను రెండు పాయింట్ చెప్పినాను. ఫస్ట్ సమాఖ్య లక్షణాలు చూడాలి, అవి ఏంటి. ఆ సమాఖ్య లక్షణాలు ఏ సమాఖ్య లక్షణాలతో పోల్చుకోవాలి, అమెరికా సమాఖ్య, దానిపైన ప్రశ్న. రెండు, భారత రాజ్యాంగంలో ఏ లక్షణాలు చూడాలి, ఏకకేంద్ర. ఈ ఏకకేంద్ర లక్షణాలు దేంతో పోల్చుకోవాలి, మళ్ళీ సమాఖ్య లక్షణాలతో పోల్చుకుంటూ ఆలోచన చేస్తే ఈ వైపు నుంచి వచ్చేటటువంటి ప్రశ్న ఏదండి. దీంట్లో కొటేషన్స్ ఇంపార్టెంట్. మరి మీకు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి కొటేషన్స్ లో ఫస్ట్ రాజ్యాంగం పైన మీరు మామూలుగా ఏమేం ప్రశ్నలు వస్తాయి అన్నప్పుడు స్పెసిఫిక్ గా ఏ అంశాలపై 5-6 అధికరణలు, 3-4 రాజ్యాంగ సవరణలు, 3-4 కమిటీలు, కమిషన్లు గుర్తుంది కదా. కనీసం ఒక 7-8 సుప్రీంకోర్టు కేసులు. అలా వాటిలో కొటేషన్స్ కూడా 3-4 వస్తున్నవి. ఈ కొటేషన్స్ చెప్పేటప్పుడు ఈ కొటేషన్స్ ప్రధానంగా ఏ ఏరియాలో వస్తున్నవి, రాజ్యాంగం దగ్గర వస్తున్నవి, ప్రాథమిక హక్కుల ఆదేశ సూత్రాల దగ్గర వస్తున్నాయి. ఇప్పుడు నీకు భారత సమాఖ్య ఏకకేంద్ర సమాఖ్య లక్షణాల కలయిక దగ్గర వస్తుంది. కాబట్టి ఈ కొటేషన్స్ ఏవైతున్నాయో ఇవి మినిమం 2 to 3 క్వశ్చన్స్ కంపల్సరీ. నేను ఫస్ట్ చెప్పిన కొటేషన్ ఏదైతుందో ఆ సమాఖ్య విధానం పైన భారతదేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర ప్రభుత్వంగా పనిచేస్తుందని పేర్కొన్నది ఎవరు. అలాగే భారతదేశంలో సాంఘిక విప్లవాన్ని, సామాజిక మార్పును సాధించడానికి ఉద్దేశించబడినవే ఆదేశ సూత్రాలు. ప్రశ్నది మనకు వచ్చింది, ఎవరు చెప్పినారని, గ్రాన్విలే ఆస్టిన్. ఇలా కొటేషన్స్ పైన కూడా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వస్తాయి ఒక 7-8 కొటేషన్స్ వస్తాయి. అవి మాత్రం మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక మామూలే మిగతా అవన్నీ అంశాలు ఏవైతే సమాఖ్య ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఏ సమాఖ్య విధానాన్ని పోలి రైట్.